ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఓట్లు అడగమన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్న ఆయన ఇల్లు ఇచ్చామన్న పేరుతో ఓట్లు అడగమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపిన మంత్రి ఇప్పటికే 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. అయితే డబుల్ బెడ్రూమ్ అని ఇళ్లనే పేరుతో ఏవైతే కార్యక్రమాలు చేసి అసంపూర్తిగా మిగిలిపోయాయో అనేక పర్యాయాలు స్థానిక శాసనసభ్యులు మిగతా మిత్రులు కూడా వాటిని అలొకేషన్ చేయాలి పేదవాళ్ళకి అన్నారు. సుమారు 400 ఇళ్ళు ఈరోజు ఇస్తూ మిగిలిన ఒక 350-400 హౌజెస్ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే వితిన్ 10 days లోపు అర్హులందరికీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ వర్క్లు మౌలిక వసతులకు కానీ ఇళ్లకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కానీ కంప్లీట్ చేసే విధంగా ఇప్పటికే హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంటు వాటి మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల ఇళ్ళు పైచీలకు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. మిగిలిన ఈ వివిధ దశలో ఉన్నాయి. 2వ విడతలో కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద బెనిఫిషరీస్ని ఫైనల్ చేస్తున్నాం. ఈ 2 సార్లు ఇచ్చి అయిపోయింది అని చేతులు దులుపుకోం. పేదవాడి కష్టం తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం. చివరికి నీకు ఇల్లు ఇస్తే మా ఇందిరమ్మ పార్టీకి ఓటేస్తామని కూడా అడగం. మాకు పూర్తి నమ్మకము విశ్వాసము మాకుంది.